ఈరోజు మనం ఫోన్లో ఒక బటన్ నొక్కితే ప్రపంచం కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు నిజం మాట్లాడితే మనిషినే కనిపించకుండా చేశారు. ఈరోజు మనం శాస్త్రవేత్తలను గౌరవిస్తాము. కానీ ఒకప్పుడు వాళ్ళనే రాళ్లతో కొట్టారు, సజీవ దహనం చేశారు, జైళ్లలో పెట్టారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు నిజం చెప్పారు. అప్పటి ప్రపంచం ఎలా ఉండేదంటే, పూర్వకాలంలో ప్రపంచాన్ని నియంత్రించినవి మతం, రాజ్యాధికారం, సాంప్రదాయాలు. వీటికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే రాజుకు తిరుగుబాటు, దేవుడికి అవమానం, సమాజానికి ప్రమాదం. అలాంటి ప్రపంచంలో ప్రశ్న అడగటమే నేరం. ప్రశ్న అడిగిన మొదటి వ్యక్తి సాక్రటీస్. సాక్రటీస్ ఒక గ్రీకు తత్వవేత్త. అతను ఎప్పుడూ సమాధానాలు ఇవ్వలేదు, ప్రశ్నలు అడిగాడు. మీరు నమ్మేది నిజమేనా? మీ దేవుడు నిజంగా అలా అన్నాడా? మీరు ఆలోచించారా? ఈ ప్రశ్నలే అతని మరణానికి కారణమయ్యాయి. యువతను చెడగొడుతున్నాడని, దేవుళ్లను అవమానిస్తున్నాడని, చివరికి విషం ఇచ్చి చంపేశారు. అతను తప్పు ఏంటి? ఆలోచించడం. ఒకరోజు గెలీలియో టెలిస్కోప్ తో ఆకాశం చూశాడు. అతను చూసిన నిజం భూమి కదులుతోంది, సూర్యుడు కేంద్రం. కానీ అప్పటి నిజం భూమే కేంద్రం. పెద్దలు చెప్పిందే దేవుని మాట. గెలీలియో నిజం చెప్పాడు. ఫలితం కోర్టు, అవమానం, గృహ నిర్బంధం. అతన్ని జీవితాంతం ఒక గదిలోనే, నిజం బయటకు రాకూడదని అతన్ని లోపల బంధించారు. బ్రూనో విశ్వం పెద్దది అన్నందుకు సజీవ దహనం చేశారు. జియోర్డానో బ్రూనో ఒక విషయం అన్నాడు: విశ్వం అంతులేనిది, మనలాగే ఇతర లోకాలు ఉండవచ్చు. ఈ మాటలు ఈ రోజుకి సాధారణమే. కానీ అప్పట్లో దేవుడి సృష్టిని ప్రశ్నించినట్లు మతానికి వ్యతిరేకంగా అతన్ని బహిరంగంగా సజీవ దహనం చేశారు. అతని చివరి మాటలు: మీరు నన్ను కాలుస్తున్నారు, కానీ నా నిజాన్ని కాదు. వైద్యులు రోగాలకు కారణం చెప్పినందుకు కొట్టి హింసించబడ్డారు. ఒకప్పుడు రోగం అంటే దేవుడి శాపం. కానీ కొంతమంది వైద్యులు చెప్పారు, కంటికి కనిపించని సూక్ష్మజీవులు కారణం. ప్రజల స్పందన: అబద్ధం, మంత్ర విద్య, దైవద్రోహం అంటూ కొట్టారు. హాస్పిటల్ నుంచి బయటికి తోసేశారు. నేడు అదే సైన్స్, అదే మెడిసిన్, అదే లైఫ్ సేవర్. నిజంగా రాళ్లతో కొట్టారా? అవును, చాలా చోట్ల బహిరంగ సభల్లో, గ్రామాల్లో, కోర్టుల ముందు నిజం చెప్పిన వాళ్ళను రాళ్లతో కొట్టారు, చెట్టుకు కట్టేశారు, ఊరు బయటకు తరిమేశారు. ఎందుకు? నిజం భయపెడుతుంది, నిజం అధికారాన్ని కూల్చుతుంది. అసలు సమస్య నిజం కాదు, మన భయం. ప్రతి యుగంలో నిజం ఒకటే, కానీ దాన్ని వినే మనసు లేదు. భయం, దేవుడు కోప్పడతాడేమోనని, రాజు శిక్షిస్తాడేమోనని, మన నమ్మకాలు తప్పని తెలిసిపోతాయేమోనని. అందుకే నిజాన్ని చంపారు. ఈ రోజు మనం శాస్త్రవేత్తల విగ్రహాలు పెడుతున్నాం, కానీ ఒకప్పుడు వాళ్ళనే రాళ్లతో కొట్టారు. ఇది ఒక కథ కాదు, ఇది ఒక హెచ్చరిక. ఈ రోజు కొత్త నిజాలు వస్తున్నాయి: క్వాంటం టెక్నాలజీ, ఏఐ, స్పేస్ సైన్స్. ప్రశ్న ఒక్కటే: ఈసారి కూడా నిజాన్ని రాళ్లతో కొడతామా, లేదా అర్థం చేసుకుంటామా? నిజం మొదట ఎప్పుడూ శత్రువే, కానీ కాలం గడిచాక అదే మన దేవుడు. నిజానికున్న శక్తి కాలానికి అతీతంగా ఎప్పుడూ నిరూపించబడుతూనే ఉంది.